మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, అది మోడీ తాలూకా కీర్తి ప్రతిష్టలకి ఒక పెద్ద మైలురాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఎన్ని ఓట్లు వచ్చినా సరే మాకు సంబంధం లేదు, ప్రజలు ఆమోదించారు, మాకు ఇన్ని ఓట్లు ఇచ్చారు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. మాకు సీట్లతో సంబంధం లేదు, ఎన్ని గెలిచామా లేదనేది కూడా మాకు కాదు. మేము ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా దేశంలోనే ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూడా ఒక సరైనటువంటి స్టేక్ మాకు కావాలి, ఒక షేర్ కావాలి, ఓట్ షేర్ కావాలి, నిలదొక్కుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పొత్తుని విభేదిస్తాడు. అది ఒక తిరుపతి రావు అని కాదు, లేకపోతే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే. కాబట్టి ఖచ్చితంగా మేము విడిగానే వెళ్ళాలని కోరుకుంటాం ఇప్పటికి కూడా. కానీ అధిష్టానం నిర్ణయం అక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఆలోచన చేసి తీసుకునే నిర్ణయాన్ని బద్దులై ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. నరసింహరావు గారు, ఈ ఆల్టర్నేటివ్ ఇప్పుడు స్పేస్ ఉందంటారా లేదంటారా ఈ మార్పులు చేర్పుల మధ్యన ఆంధ్రాలో? ఇప్పుడు మనం బీజేపీ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ కొంచెం ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ప్రభావం తెలంగాణలో పడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచిన తర్వాత అంటే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఏ మేరకు పడుతుంది అనేటువంటిది జాతీయ స్థాయి నాయకత్వం వాళ్ళు తీసుకునేటువంటిది, దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు తీసుకునేటువంటి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు దాని మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే వరకులా మనం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు వచ్చే వరకులా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు బీజేపీకి కొంత స్పేస్ ఉంది అని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి నరసింహ గారు, మీరు ఆడియో మ్యూట్లోకి వెళ్ళి. రైట్. ఇక్కడ ప్రధానమైనటువంటి చెప్పండి, మీరు ఆడియో మ్యూట్. రైట్, ఇంకా మ్యూట్లోనే ఉంది చూడండి ఒకసారి. నేను ఉన్నాను సార్, మీట్లో లేదు. చెప్పండి చెప్పండి. అయితే మన రాజశేఖర రెడ్డి గారి కూతురైనటువంటి షర్మిలని పార్టీ అధ్యక్షురాలుగా చేస్తారు, లేకపోతే ప్రచార బాధ్యతలు ఇస్తారు అనేటువంటిది ఒక వార్త మనకు హల్చల్ చేస్తుంది ఒక 2-3 రోజులు బట్టి. అట్లాగే ఆవిడని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని, ప్రత్యేక హోదా, విశాఖ హక్కు అనేటువంటివి రెండు కూడా అస్త్రాలుగా తీసుకుంటాయని కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనేటువంటి ఊహాగానాలు అయితే మనం వింటున్నాం నిన్న మొన్న అంతకు 2-3 రోజులు బట్టి. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటిదాకా